హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనం ఈవినింగ్ స్నాక్ లాగా అలాగే బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి సరిపడేలాగా గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అలాగే చూసేద్దాము. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి పచ్చికారంని అయితే మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 3 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. దోశ బ్యాటరీ ఉంటుంది కదండి, నేనైతే దోశ పిండితోనే ఈ పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి అయితే సోడా పొడి వేసుకుందాము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. పచ్చికారం మిక్సీకి పట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా యాడ్ చేసేసి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అన్నాను కదండి ఇందాక, అవి కూడా ఇందులోకి వేసేసుకుందాము. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇందులో కొత్తిమీర బాగా వేసుకుంటే తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి. ఆనియన్స్ కానీ ఇలా కొత్తిమీర తురుము అంతా పడుతుంది కాబట్టి పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో పొంగనాల పిండి అయితే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా ఇందాక, అదంతా ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైన అయితే ఇంకాస్త ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటే మన క్రిస్పీగా ఆయిల్ వేసింటాం కాబట్టి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయకపోతే దోసపిండితో. రెండో వైపు కూడా టర్న్ చేసేస్తున్నాను. కాలిపోయినాయి పొంగనాలు బాగా. ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీలో ఎంతమందికి ఈ పొంగనాల రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని కాంబినేషన్గా ఇక్కడ పల్లీల చట్నీ అలాగే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. దీన్ని పల్లీలతో పొడితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చట్నీ చేసే ఓపిక లేనప్పుడు అలా పల్లీల పొడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చాయి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.